గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సింహాచలం చెప్పండి మేడం. ఏం లేదు సింహాచలం, నేను బాలు గారిని రే ఏంట్రా పోరా అని తెలుసా? ఊరుకోండి మేడం, ఏప్రిల్ 1 ఎప్పుడో అయిపోయింది. మీరు ఇప్పుడు నన్ను ఫూల్ చేస్తున్నారా? అయ్యో నిజం సింహాచలం, కావాలంటే బాలు గారి మీద ఒట్టు. ఊరుకోండి మేడం, మా బాలుగారంటే ఏమనుకున్నారు? పెద్ద పులి, సింహం, చిరుత, చింపాంజీ. మేడం అలాంటి అదే పెద్ద పులి లాంటి మా బాలుగారిని రారా పోరా అనే ధైర్యం ఎవరికుంటుంది చెప్పండి? ఎవరికుంటుంది చెప్పండి? నువ్వు మరీ అమాయకుడివి సింహాచలం. కరెక్ట్ గా చెప్పావు సింహాచలం. నన్ను ఎవరైనా రా అని ఎందుకంటారు చెప్పు? అనరు, అస్సలు అనరు. తనేదో జోక్ చేసిన అంతే. నువ్వు వెళ్ళి పని చూసుకో, వెళ్ళు. నాకు తెలుసండి, ఈ సింహాచలం బాగా ఇంటెలిజెంట్ అండి. ఇంటెలిజెంట్. సారీ సార్. ఏంటి ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే అందరికీ ప్రచారం చేస్తున్నావా? ప్రచారం కాదురా బాలు, నిన్ను ఏమైనా అన్నా సరే ఎవ్వరూ నమ్మరని నీకిప్పుడు క్లారిటీ ఇస్తున్నాన్రా బాలగోవిందం. అయ్యో ట్రైలర్ కే ఇలా అయిపోతే ఎలారా? ముందు ముందు 70mm మూవీ ఉంది. గెట్ రెడీ టు వాచ్ ఆన్ స్క్రీన్. రే 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 బాల గోవిందం గోవిందం గోవిందం. గుడ్ మార్నింగ్ శైలు గారు. అబ్బా మీరు ఒక్కరోజు ఆఫీస్కి రాకపోతే వర్క్ అంతా కన్ఫ్యూజనే మేడం. ది చైర్లో ఫెవికాల్ వేసుకుని కూర్చున్నట్టుంది. ఎన్ని ఇష్యూస్ అయినా సరే ఈ జాబ్ని వదిలేలా లేదు. బాలు చాచి పెట్టి కొట్టినా దీనికి బుద్ధి రాలేదు. పళ్ళున్న చెట్లకి రాళ్ల దెబ్బలంటారు. అలా వర్క్ చేసే వాళ్ళకే ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతాయి. మీరేం పట్టించుకోకండి మేడం. నిజమే ఉషా, అందుకే అన్ని వాషౌట్ చేసేసి ఫ్రెష్ బ్రెయిన్ తో అండ్ ఫుల్ ఎనర్జెటిక్ గా వచ్చేసాను. అవును కల్పన, నీకు వర్క్ అంతా అలవాటైందా? ఎస్ మేడం, బట్ కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీతో ఒకసారి డిస్కస్ చేయాలి. ఏది చూపించు. యా, థ్యాంక్ గాడ్ శైలు మళ్ళీ రిట్రైవ్ అయింది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హ్యాపీ టు సీ యూ శైలు. థ్యాంక్ యూ సార్. మీరు వర్క్ చేసుకోండి. ఓకే సార్. శైలు, నీ వర్క్ కంప్లీట్ అయ్యాక నా క్యాబిన్కి వస్తారా? షూర్ సార్. ఓకే. సో మే ఐ కమ్ ఇన్ సో? యా, కమ్ ఇన్ శైలు. ప్లీజ్ టేక్ యువర్ సీట్. చెప్పండి సార్, నన్ను రమ్మన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రిట్రైవ్ అయ్యి మా శైలు అందరిలాంటి అమ్మాయి కాదు, వెరీ స్ట్రాంగ్ గర్ల్ అని ప్రూవ్ చేసినందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. థ్యాంక్స్ ఫర్ మోటివేటింగ్ మీ సార్. యాజ్ ఎ బాస్ అది నా రెస్పాన్సిబిలిటీ. శైలు, నీతో కొన్ని ఆఫీస్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాలి. ప్రాబ్లమ్స్ ఏం సార్? ప్రకృతి సారీస్ యాడ్ ప్రాజెక్ట్ విషయంలో నీ పట్ల జరిగింది నాకు ఇంకా మైండ్లో నుంచి పోలేదు శైలు. నేను ఫస్ట్ నుంచి అంతా రివైండ్ చేసుకుంటూ వచ్చాను. నాకెక్కడో సంథింగ్ రాంగ్ అనిపిస్తోంది. బట్ ఆ రాంగ్ ఏంటో అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది సార్? ఆ బాలు లేనిపోని ఊహించుకుంటూ
అనవసరంగా నన్ను బ్లేమ్ చేశాడు అంతే. నో శైలు, నేను బాలుని 3 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. తను అమ్మాయిల విషయంలో రూడ్గా ఉండటం నిజమే, కానీ రాంగ్ క్యాలిక్యులేషన్స్ వేసే మనిషి కాదు. అంటే మీ ఉద్దేశం ఏంటి సార్? ఎంకే యాడ్ ఏజెన్సీ వాళ్ళు లాస్ట్ మూమెంట్లో నా డ్రైవర్ నడ్డు పెట్టుకుని నిన్ను ట్రాప్ చేయటం నిజమే, బట్ అంతకు ముందు వాళ్ళు ఏ ప్రయత్నాలు చేయలేదంటావా? ఏమో సార్, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇట్. వాట్ ఎవర్, మన ఆఫీసులో మన మధ్య ఏదో కుట్ర జరిగిందని నా అభిప్రాయం. ఆఫ్ కోర్స్ సార్, అందుకే ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఎంప్లాయీస్ అందరినీ నీ కంట్రోల్లోకి తెచ్చుకో. వాళ్ళందరినీ నువ్వు కంట కనిపెట్టుండు. షూర్ సార్. అన్నట్టు కొత్తగా జాయిన్ అయిన కల్పన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? గుడ్ సార్, వర్క్లో యాక్టివ్గానే ఉంది. సార్, మీతో కొంచెం మాట్లాడాలి. షూర్, చెప్పు శైలు. యుఎస్లో ఓపెన్ అవుతున్న మన కొత్త బ్రాంచ్ ఎండి పోస్ట్కి బాలు గారు అప్లికేషన్ పంపారని తెలిసింది. నిజమేనా సార్? ఎస్ శైలు, ఇట్స్ ట్రూ. ఎనీథింగ్ రాంగ్? అది మీ డెసిషన్ రాంగ్ సార్. వాట్? బాలు ఆ పోస్ట్కి పర్ఫెక్ట్ శైలు. అంత పెద్ద బ్రాంచ్కి ఎండి అంటే మామూలు విషయం కాదు సార్. అక్కడ కూర్చునే వ్యక్తి అందరినీ సమానంగా చూడాలి. ఏ పని చేసినా ముందు వెనుక ఆలోచించి చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఎదుటి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీయకుండా ట్యాకిల్ చేసే టాలెంట్ ఉండాలి. ఇవేవి బాలు సార్లో లేవు, రావు. సో ఆయన పోస్ట్కి నాట్ ఎలిజిబుల్ అని నా స్ట్రాంగ్ ఒపీనియన్ సార్. అఫ్ కోర్స్ శైలు, నువ్వు 50% కరెక్ట్ అనుకో, బట్ అవన్నీ చాలా మైనర్ పాయింట్స్ శైలు. వాటి క్యాలిక్యులేషన్స్తో నేను అతను రిజెక్ట్ చేయలేను. పైగా ఒక బ్రాంచ్ నుంచి మోస్ట్ ఎఫిషియెంట్ పర్సన్ అయిన ఒక్కరినే నేను సజెస్ట్ చేయాలి. అది హెడ్ ఆఫీస్ రూల్. అంటే బాలు సార్ ఎక్స్పీరియన్స్ బట్టి మీరు సెలెక్ట్ చేశారా? నో శైలు, మన కంపెనీ ఎక్స్పీరియన్స్ క్రైటీరియాని అస్సలు బిలీవ్ చేయదు. ఓన్లీ టాలెంట్ అండ్ క్రియేటివిటీని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. అయితే ఆ పోస్ట్కి నేను కూడా అప్లై చేస్తాను సార్. ఈ డిసిషన్ తీసుకోవాలంటే ఐ నీడ్ టు కండక్ట్ ఏ మీటింగ్. దీనికి ఎంప్లాయీస్ అందరి సపోర్ట్ కావాలి. ఓకే సార్, మీరు మీటింగ్ టైం ఫిక్స్ చేయండి. ఐ విల్ బి వెయిటింగ్. థ్యాంక్ యూ సార్. ఈ హెడేక్తో నాకెందుకు? దీనికి ఎంప్లాయీస్ అందరి సపోర్ట్ కావాలి. అసలు నాకు నిషాకి శత్రుత్వం ఎందుకు? తనకి కావాల్సింది బాలు. బాలుకి నాకు పడట్లేదని తనకి క్లియర్గా అర్థమైంది. నాకు బాలు అవసరం లేదని తనకి క్లారిటీ వస్తే నిషా నాకు ఫ్రెండ్ అవుతుంది. బాలుకి నిషా అంటే గిట్టదు, నాకు బాలు అంటే గిట్టదు. సో శత్రువుకి శత్రువు మనకి మిత్రువే కదా. ప్రొసీడ్ అవ్వమ్మా. ఈరోజు సూర్యుడు తూర్పునే ఉదయించాడా? అసలు నేను బతుకున్నానా? నొప్పొచ్చింది. అంటే ఇది నిజమే? అంటే ఏమిటి విధి వైపరీత్యం? దేవుడా, ఇదేంటి నా ముందొచ్చి కూర్చుంది? కొంపతీసి నేను ఎంకే యాడ్ ఏజెన్సీ వాళ్ళతో చేతులు కలిపానని దీనికి తెలిసిపోయిందా ఏంటి? నాకంత తెలుసు. అవును, నీకు బాలు సార్ అంటే ఇష్టమని నాకు తెలుసు. నాతో అందుకే పోటీ పడుతున్నావని కూడా తెలుసు. నీకు తెలియని మరో విషయం ఏంటంటే నాకు బాలు సార్ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు. నిజం. నువ్వు నన్ను టార్గెట్ చేసావని
నేను నిన్ను టార్గెట్ చేశాను అంతే. బాలు సార్ని పక్కన పెడితే నీకు నాకు మధ్య నో వార్, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఏమంటావ్? ఈ సడన్ చేంజ్ ఏంటి? ఇది చేంజ్ కాదు, జస్ట్ రియలైజేషన్. నిన్నెందుకు నమ్మాలి? నమ్మడం వల్ల నష్టం లేదు, నమ్మకపోవడం వల్ల లాభము లేదు. నీ ఇష్టం. దీని మాటల్లో ఎక్కడో నిజాయితీ కనిపిస్తుంది. మేబీ ఆ మోహన్ గడు దీనికి బాగా నచ్చేసి ఉంటాడు. బాలు చీ కొట్టేసరికి ఇలా దారికొచ్చినట్టుంది. చూద్దాం మనకేమాత్రం పనికొస్తుందో. డీల్ ఓకే. ఫ్రెండ్స్? ఫ్రెండ్స్. ఇప్పుడు నా యుఎస్ ఫ్లయింగ్ గురించి వీళ్ళకి తెలిస్తే నోరెళ్ళబెడతారు. ముఖ్యంగా ఈ సీల్ రాకస్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. అలా ఉంది నా పరిస్థితి. సార్, ఈ ఎమర్జెన్సీ మీటింగ్కి రీజన్ ఏంటి సార్? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. మన కంపెనీ యుఎస్లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా. సార్ అయినా దాని ఓపెనింగ్కి ఇంకా 3 months టైం ఉంది కదా. ఎస్, బట్ ఆ బ్రాంచ్ ఎండి పోస్ట్కి అప్లికేషన్ ఇన్వైట్ చేశారు రీసెంట్గానే. వెరీ నైస్ సార్. మీరు మన కంపెనీ నుంచి బాలుని సజెస్ట్ చేశారు. ఆ గుడ్ న్యూస్ చెప్పడానికే కదా సార్ ఈ మీటింగ్. అఫ్ కోర్స్ ఆ పోస్ట్కి బాలో పర్ఫెక్ట్ అని నాకు కూడా తెలుసు. బట్ ఏంటి సార్? అంటే అది ఈ పోస్ట్కి శైలు కూడా అప్లై చేస్తానంటోంది. అదెలా కుదురుతుంది సార్? నేను తనకంటే సీనియర్ని. ఆ పోస్ట్కి నేనే ఎలిజిబుల్ అవుతాను. సారీ బాలు, అప్లికేషన్లో ఎక్స్పీరియన్స్ అనే క్రైటీరియా లేదు. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ టాలెంట్. యాజ్ ఎ బాస్ ఆఫ్ దిస్ బ్రాంచ్ నేను ఎవరినో ఒక్కరిని మాత్రమే సజెస్ట్ చేయగలను. ఆఫ్ కోర్స్ మీరు నన్ను ఆల్రెడీ సజెస్ట్ చేశారు కదా సార్. మళ్ళీ ఈ డిస్కషన్స్ ఏంటి? నన్ను చెప్పనివ్వు బాలు. నేను నిన్ను సజెస్ట్ చేసింది రీసెంట్గా నువ్వు చేసిన యాడ్ ప్రాజెక్ట్ బేసిస్ మీద. ఆ ప్రాజెక్ట్స్ అన్నిట్లో శైలు కూడా ఈక్వల్ క్రెడిట్ ఉంది. అయితే అంటే మీతో పాటు పోస్ట్కి అప్లై చేసే అర్హత నాకు కూడా ఉంది అని. ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్ సార్. బాస్ ఏం చెప్తున్నారో ప్రశాంతంగా వినండి, మీకు అర్థమవుతుంది. మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఈ విషయంలో నేనేమీ చేయలేను బాలు. కమింగ్ టు ది పాయింట్. ఒకే ఆఫీస్ నుంచి ఇద్దరు గనక ఆ పోస్ట్కి కంపీట్ చేస్తే ఆ ఇద్దరు ఎంప్లాయీస్ని 2 టీమ్స్గా డివైడ్ చేసి సెపరేట్ స్టాఫ్ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు సార్? బికాస్ వాళ్ళిద్దరికి కొన్ని ఎఫిషియన్సీ టాస్క్లు ఇస్తామయ్యా. ఎవరైతే వాటిలో నెగ్గి ఎఫిషియెంట్ అని ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళ అప్లికేషన్ మాత్రమే యుఎస్ బ్రాంచ్కి ప్రపోజ్ చేస్తాను. మీ ఇద్దరికి ఇది ఓకే కదా? నాకు డబుల్ ఓకే సార్. కరెక్ట్గా నా డ్రీమ్ని టార్గెట్ చేసావు కదా. నిన్ను చిత్తుగా ఓడించి గానీ నేను అమెరికా ఫ్లైట్ ఎక్కనే. శైలజ, తినిపిస్తా నీకు కాజా. ఆరాకోరా టాలెంట్ ఉన్న వాళ్ళే అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు టాలెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ని నేనెందుకు నో అంటాను సార్. నేను కూడా రెడీ. వెరీ గుడ్. మీకు అక్కడ ఉన్న వాళ్ళలో ఏ స్టాఫ్ కావాలో చూస్ చేసుకోండి. ఫస్ట్ బాలు. అక్కర్లేదు సార్, ముందు ఆవిడ గారినే చూస్ చేసుకోమనండి. ఆ తర్వాత మంచి స్టాఫ్ని ముందే సెలెక్ట్ చేసుకున్నాడని నా మీద పడి ఏడుస్తుంది. అయినా టాస్ గెలవడం గొప్ప కాదు సార్, కప్పు గెలవడం గొప్ప. మీ పెద్ద మనసుకు చాలా థ్యాంక్స్. ఇది ఖచ్చితంగా కార్తిక్ గారిని చూస్ చేసుకుని ఈ కేడీ లేడీ గ్యాంగ్ని నా కంట కడుతుంది. అనవసరంగా కమిట్ అయినట్టున్నా. నోటి తోల. ఉషా,
థ్యాంక్ యూ. గుడ్. దానికి నిజంగా నాతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంటే ఇప్పుడు నన్నే చూస్ చేసుకుంటుంది. కల్పన. థ్యాంక్ యూ. ఓకే ఫైన్. సో ఉషా అండ్ కల్పన శైలు టీం, మిగిలిన కార్తిక్ అండ్ నిషా బాలు టీం. అమ్మయ్యా. టీమ్స్ ఫైనల్ అయిపోయాయి కాబట్టి మీకు త్వరలోనే టాస్కులు కూడా ఉంటాయి. గెట్ రెడీ టు ఫేస్ దెమ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు బోత్ టీమ్స్. థ్యాంక్ యూ సార్. ద మీటింగ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. ఏంటిది? రివెంజా? ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదా? కాదురా బాలు, నీ మైనస్ ఏంటో నీకు తెలియాలనే చేస్తున్నాను. మళ్ళీ రానా? ఏం చేస్తావు? మళ్ళీ నా కాళ్ళ బేరానికి వస్తావా? హ? ఎంత పొగరే నీకు? నన్ను వే అంటావా? నువ్వు నన్ను రా అంటే నేను నిన్ను ఏ అనకూడదా? ఏం వే అనుకుంటే కూడా అనుకోపో. నువ్వు నన్ను ఏమన్నా ఐ డోంట్ కేర్. ఎందుకంటే నా దృష్టిలో నీకే వాల్యూ లేదు. ఇంకా నీ మాటకేం వాల్యూ ఇస్తాను? హే, ఎవరికి కావాలి నీ బోడీ వాల్యూ? చూడు, యుఎస్ అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్. దాని విషయంలో నేను డిసప్పాయింట్ అయ్యాను. అయ్యో, ఎందుకురా బాలు నేనంటే నీకు అంత భయం? టేక్ ఇట్ ఈజీ యార్. ఓ, నేనేమి నీకంత టఫ్ కాంపిటీషన్ అస్సలు ఇవ్వలే. నీ పొగరు. అవునరా, నాకు పొగరే. ఏం చేద్దాం చెప్పు? ఒక పని చెయ్యి. సారీ శైలు, తప్పంతా నాదే. నేను నిన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నాను. నిన్ను అందరి ముందు కొట్టి అవమానించాను అని నాకు క్షమాపణ చెప్పు. అప్పుడు ఆలోచిస్తాను నిన్ను ఎలా హ్యాండిల్ చేయాలా అని. నేను నీకు సారీ చెప్పాలా? కొంపదీసి నేను కొట్టిన దెబ్బకి నీ బ్రెయిన్లో నరాలు బ్లాక్ అవ్వలేదు కదా? అదే ఆ పొగరే, ఆ ఈగోనే తగ్గించు అంటున్నాను. నువ్వు చేసిన ఆ పొరపాటే నేను నీ ముందిలా నిలబడి నిన్ను ఎదిరించేలా చేసింది. ఇంతటితో పోలేదు బాలు. నిన్ను నీ ఈగోని మోత మోగించకపోతే నా పేరు శైలునే కాదు. అయితే ఇప్పటి నుంచి వేరే పేరు వెతుక్కో. నువ్వు ఓడిపోవడం ఖాయం. ఆ నా జోలికొచ్చిన వాళ్ళనైనా వదిలేస్తాను, కానీ నా ఈగో జోలికొస్తే మాత్రం వదిలిపెట్టను. వెరీ గుడ్ జోక్, సూపర్ జోక్. సింహాచలం, మేడం. శైలజ ఇటు వచ్చిందా? అబ్బో, కొత్త ఫ్రెండ్ని క్షణం కూడా వదిలిపెట్టేలేరుగా మీరు. శైలు మేడం ఇక్కడికి రాలేదులేండి. అది నా ఫ్రెండ్ ఏంట్రా? చిచి, అది కనిపిస్తే పీక పిసికేస్తాను. పొద్దున్నే కుడికండు అదిరితే ఏమో అనుకున్నాను. నా టైం బాగుంది. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాలేదు అంటే నా ఈఎంఐలకి డోకాలేదన్నమాట. మేడం, మీరు ఈ మాట మీదే ఉండండి. శైలు మేడం ఎక్కడుందా నేను పిలుచుకొస్తాను. మేడం, మీకోసమే వస్తున్నానండి. నిషా మేడం మీకోసం వెయిటింగు. సరే, మీరిద్దరూ కలవకుండా చూసుకోవడమే నా పని మేడం. రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నటించావు, ఎన్ని డైలాగులు చెప్పావు. నీ ముందు సినిమా హీరోయిన్లు కూడా బలాదూర్. ఫ్రెండ్ అని, ఫ్రెండ్షిప్ అని తొక్కలో ఫిలాసఫీలు మాట్లాడావుగా. మరి ఇప్పుడు నీ టీంలోకి నన్ను ఎందుకు చూస్ చేసుకోలేదు? ఇదేనా నీ ఫ్రెండ్షిప్? అమ్మా, నిలదీస్తే మొహం చాటేస్తావేంటి? నిన్నే, ఆన్సర్ టు మీ. అది అలా అలా ఉండాలి. నాకు తెలుసు నిషా, నాకు తెలుసు నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావని నాకు తెలుసు. ఒక మాట అడుగుతాను,
చెప్తావా? నిన్ను నా టీంలోకి తీసుకుని ఉంటే నువ్వు గెలిచినా ఓడినా ఏం ప్రయోజనం ఉండదు. అదే నువ్వు బాలు టీంలో ఉంటే బాలు గెలిస్తే ఆ విజయం వెనుక నువ్వే ఉంటావు. ఒకవేళ ఓడిపోయాడనుకో, తనని ఓదార్చి తనకి దగ్గర అవుతావు. అందుకే నిషా, అందుకే కేవలం నువ్వు తనకి దగ్గర కావాలని, మీ ఇద్దరిని దగ్గర చేయాలని నేను నిన్ను సెలెక్ట్ చేసుకోలేదు. దాన్ని నువ్వు నన్ను, నా మనసుని అర్థం చేసుకోలేదు. ఇదేనా నువ్వు స్నేహితురాలకి ఇచ్చే విలువ? సారీ శైలు, ఐఎమ్ రియలీ సారీ. నేనంత డీప్గా ఆలోచించలేదు. అనవసరంగా నిన్ను హర్ట్ చేశాను. సారీ శైలు. సింహాద్రి అప్పన్నా, జగవే మాయ, బ్రతుకే మాయ, పడిందిరా నీ బొచ్చలో రాయ. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ శైలు. నువ్వు నా గురించి ఇంతగా ఆలోచిస్తావని అనుకోలేదు. పర్వాలేదులే నిషా. బాస్ ఇచ్చే టాస్కుల్లో బాలుగారికి హెల్ప్ చేసి తనకి దగ్గరయ్యి నీ ప్రేమని దక్కించుకో. అది చాలు నాకు. అంటే నువ్వు నా కోసమే యుఎస్ పోస్ట్కి అడ్డుపడి బాలు దృష్టిలో బ్యాడ్ అయ్యావన్నమాట. ఆ? ఓ, నీకు అలా అర్థమైందా? మంచిది. పోనీలే, నువ్వు ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు. పద, బాలుగారి కానీ మనల్ని ఇలా చూసారంటే మొదటికే మోసం వస్తుంది. అవునవును, పద. నీకు నీ ఈగోకి మోతో మోగించకపోతే నా పేరు శైలుని కాదు. రేపు ఉదయాన్నే శైలు హాస్టల్ దగ్గరికెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని ధర్నా చేయి. ధర్నానా? కుదరకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేయి. ఆమరణ నిరాహార దీక్ష అంటే చచ్చే వరకు దీక్ష చేయాలా గోవిందు? ఏం పర్లేదులే, నువ్వు చచ్చినా సరే శైలు పెళ్లి నీతోనే జరిపిస్తాను. థ్యాంక్ యూ గోవిందు, థ్యాంక్ యూ. వాళ్ళ నాన్నకు ఒక కాలు కొట్టి నేను పెళ్లికి రెడీ అని చెప్పు చాలు. మిగతా కదంతా వాళ్ళే నడిపిస్తారు. ఏంటి నాన్నా?